మెయిన్ అంటే కొంతమంది దగ్గర అమౌంట్ ఉంటుంది, దానికి వడ్డీ కావాలి, వడ్డీ వేసిస్తాం. బ్యాంకింగ్లో ఫస్ట్ బ్యాంకింగ్లో ఎంత అవ్వాలంటే కొంచెం సేవింగ్ అకౌంట్ కావాలి. సేవింగ్ అకౌంట్ కావాలంటే వాళ్ళు ఏమేమి మనకి బ్యాంక్కి సబ్మిట్ చేయాలి, వాళ్ళ యొక్క కేవైసీ అంటారు, నో యువర్ కస్టమర్. కేవైసీ అంటే ఏంటంటే నో యువర్ కస్టమర్. వాళ్ళకి దీని కింద ఈ కేవైసీ కింద ఏమేమి తీసుకుంటారంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్ట్రిసిటీ, ఇట్లాంటి. అంటే దీంట్లో ఈ కేవైసీ కింద ఏమొస్తాయంటే అడ్రస్ ప్రూఫ్ ఉన్నటువంటి ప్రూఫ్ ఏదైనా ఒకటి ఇవ్వాలి. తర్వాత ఫోటో ఐడెంటిటీ, అతని ఫోటో. ఇప్పుడు కే రమేష్ అని అతను వచ్చాయనుకోండి, ఆ కే రమేష్ అనే పేరు ఉండాలి, ఏ ఊరు అనేటువంటి అడ్రస్ ఉండాలి, తర్వాత ఫోటో ఉండాలి. ఈ ఫోటో ఐడెంటిటీ, అడ్రస్ ఐడెంటిటీ ఉన్నటువంటి ఏవైనా ప్రూఫ్ తీసుకుని వాళ్ళ ఫోటోలు తీసుకుని అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. అకౌంట్లు అనేవి ఎన్ని రకాలు ఉంటాయంటే జీరో అకౌంట్ ఒకటి, మామూలుగా సేవింగ్ అకౌంట్ ఒకటి. జీరో అకౌంట్ అంటే ఆ కస్టమర్ దాంట్లో మినిమం మెయింటైన్ చేయాల్సినటువంటి డబ్బులు ఏమి అవసరం లేదు. సపోజ్ ఒక 1000 రూపాయలు ఆ అకౌంట్లో జమేస్తే తర్వాత 1000 రూపాయలు తీసుకోవచ్చు. అంటే మెయింటైన్ చేయాల్సినటువంటి అమౌంట్ అనేది నిల్, జీరో. అందుకని జీరో అకౌంట్. తర్వాత మినిమం ఇంకా పర్సన్ రాకుండా వేరే వాళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలంటే చెక్ బుక్ తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళు చెక్ బుక్ అకౌంట్ తీసుకోవాలి. ఆ చెక్ బుక్ అకౌంట్ మినిమం 1000 రూపాయలు మెయింటైన్ చేయాలి. అకౌంట్ మెయింటైన్ చేస్తే బ్యాంక్కి ఏంటి వాళ్ళకి లాభం ఏంటి? మీరు వచ్చి 10 లక్షలు వేస్తారు సేవింగ్ అకౌంట్లో, దానికి ఏమైనా బ్యాంక్ వాళ్ళు వడ్డీ ఇస్తారా అంటే ఇస్తారు. మినిమం ఎంత ఇస్తారంటే 3.5% ఇస్తారు. 3.5%. ఈ 3.5% అనేది సపోజ్ ఈరోజు వచ్చేసి 10 లక్షలు వేసాడు అంటే ఈరోజు జంపడుతున్నాయి, ఈరోజు వడ్డీ ఈరోజు జంపడుతుంది అంటే అట్లా పడదు. నెలకు కాదు, 3 నెలలకు ఒకసారి బ్యాంక్ అనేది క్యాల్కులేట్ చేస్తుంది ఎన్ని రోజులు ఉంచాడు అతని డబ్బులు. అతని అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది చేస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత? 3.5. సేవింగ్ అకౌంట్కి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకం ఉంటుంది. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అనేది సేవింగ్ అకౌంట్కి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే 3.5%. 3.5%. ఇదేనా వడ్డీ? ఇదో కలర్ 8.4%.